సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ తొలి కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ నామినేటెడ్ సభ్యుడిగా మళ్లీ స్టీఫెన్సన్ ను నియమిస్తూ తీర్మానం చేసింది. ఎమ్మెల్యేలతో పాటే నామినేటెడ్ సభ్యుడి ప్రమాణ స్వీకారం చేసేలా నిర్ణయం తీసుకుంది కేబినెట్. తాము తీసుకున్న ప్రతిపాదనలను గవర్నర్ కు పంపింది. త్వరలోనే గెజిట్ కూడా విడుదల కాబోతోంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘం అధికార యంత్రాంగానికి కేబినెట్ అభినందనలు తెలిపింది. అటు అసెంబ్లీ నిబంధనల ప్రతులు, రాజ్యాంగ ప్రతులు తెలుగు, ఇంగ్లీష్ భాషలో ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం చేసింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ కోసం విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు తెలంగాణ సీఎం కేసీఆర్. 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా గోదావరి, కృష్ణా బేసిన్లలో రాష్ట్రానికి ఉన్న నీటి వాటాను ఉపయోగించుకునే వ్యూహం అమలు చేయాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి సాగునీళ్లు అందిస్తారనే విశ్వాసంతో ప్రజలు తమకు మరోసారి అవకాశమిచ్చారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. ఈ టర్మ్లో అన్ని ప్రాజెక్టులు 100% పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. ఈ యజ్ఞంలో అధికారులు, వర్క్ ఏజెన్సీలు సహకరించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి కూడా నిధులు సేకరిస్తామన్నారు. ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత కూడా వాటి నిర్వహణ కోసం అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయిస్తామన్నారు కేసీఆర్. ఏపీ సెక్రటేరియట్ లో ఆర్టీజీఎస్ సెంటర్ ను సందర్శించారు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్. సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ ఇన్ఛార్జ్ ఐఏఎస్ అధికారి ఆర్టీజీఎస్ పై ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు, తమ ప్రభుత్వ కార్యక్రమాలు, లక్ష్యాలపై చంద్రబాబు టోనీ బ్లెయిర్ కు వివరించారు. సంక్షేమ పథకాలు, పాలన వ్యవహారాల్లో టెక్నాలజీ వినియోగంపై బ్లెయిర్ ప్రశంసలు కురిపించారు. అలాగే రియల్ టైం గవర్నెన్స్ పనితీరు అద్భుతమని కొనియాడారు. సచివాలయంలోనే 2 నేతలు భోజనం చేశారు. జిల్లాలో పోరాట యాత్రలు ఆపాలని నిర్ణయం తీసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇకపై జిల్లాలో ప్రధాన సమస్యలపై మాత్రమే పర్యటన చేయాలని డిసైడ్ అయ్యారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 13న గుంటూరు జిల్లా తెనాలికి వెళ్లనున్నారు పవన్. పెదరావూరులోని నాదెండ్ల మనోహర్ వ్యవసాయ క్షేత్రంలో జరిగే భోగి పండుగ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆ రోజంతా మహిళలు, యువతతో భేటీ అవుతారు. అదే సమయంలో రైతాంగ సమస్యలపై కీలక ప్రకటన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పెత్తనాన్ని సహించబోమన్నారు ఏపీ హోంమంత్రి చినరాజప్ప. కోడికత్తి లాంటి చిన్న కేసులో ఎన్ఐఏ జోక్యం చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆయన. టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే కేసును ఎన్ఐఏకు అప్పగించిందని ఆరోపించారు. ఒక చిన్న కేసును ఎన్ఐఏకు అప్పగించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారని అన్నారు. క్లీన్ ఇమేజ్ ఉన్న చంద్రబాబు, లోకేష్లపై మోదీ వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న చినరాజప్ప ఈడీ కేసులు ఎదుర్కొంటున్న జగన్ అవినీతిపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. వైసీపీ విడుదల చేసిన అవినీతి చక్రవర్తి పుస్తకం వెనుక ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఉన్నారని ఆరోపించారు మంత్రి సుజయకృష్ణ రంగారావు. అమిత్ షా, మోడీలు ఏం చెబితే దాని ప్రకారమే జగన్ నడుచుకుంటున్నారని మండిపడ్డారు. ఈడీ కేసులు ఎదుర్కొంటున్న జగన్ సీఎం చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. కేంద్రం విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని సుజయకృష్ణ అన్నారు. ఏపీని భ్రష్టు పట్టించేందుకు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు. ఒక పథకం ప్రకారం రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ఆ 2 పార్టీలు కంకణం కట్టుకున్నాయని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా అనడం దారుణమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు సూర్యారావు.
రిపబ్లిక్ డే పరేడ్ లో ఏపీ శకటం ఎంపిక కాకపోవడం టీడీపీ బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీస్తుంది. అంతా నిబంధనల ప్రకారమే ఉన్నా ఏపీ శకటాన్ని అనుమతించకపోవడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కమిటీ పరిశీలించి ఒప్పుకున్నాకే తాము దాన్ని రూపొందించామని వారు చెబుతున్నారు. ఇటు టీడీపీ కూడా దీన్ని తప్పుపట్టింది. అయితే టీడీపీ వాదనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా ఖండించారు. దీన్ని కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. శకటాలను తిరస్కరించడం ఇదే తొలిసారి కాదని, గతంలో వైఎస్ కిరణ్ సీఎంలుగా ఉన్నప్పుడు కూడా ఇలా జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర శకటాన్ని 3 ఏళ్లుగా తిరస్కరిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. గోబెల్స్ ప్రచారం ఆపాలని చంద్రబాబుకు సూచించారు కన్నా. హోదా కోసం టీడీపీ ఎంపీలు పార్లమెంట్ బయట ఆందోళన చేస్తుంటే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారని విమర్శించారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జగన్నాథేశ్వరరెడ్డి. వివర్స్ కాలనీలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఎంపీ బుట్టారేణుక, ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తూ పార్లమెంట్లో తమను సస్పెండ్ చేసిందని విమర్శించారు బుట్టారేణుక. రోజుకి 18 గంటలు కష్టపడుతూ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తుంటే కేంద్రం నిధులివ్వకుండా అన్యాయం చేస్తుందన్నారు. చేనేతలకు వర్షాకాలంలో 2 నెలలు, నెలకు 2,000 చొప్పున ప్రభుత్వం ఇస్తుందన్నారు రేణుక. సీఎం చంద్రబాబుకు పొత్తులపై ఉన్న ధ్యాస రాష్ట్ర ప్రజలపై లేదన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చిన కాంగ్రెస్ బీజేపీలతో పొత్తులు పెట్టుకోవడమేంటని ప్రశ్నించారు ఆయన. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని మండిపడ్డారు. వచ్చే మార్చి నాటికి ప్రజాశాంతి పార్టీ పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతుందన్నారు పాల్. ఆ తర్వాతే పొత్తులపై ఆలోచిస్తామన్నారు. 10,000 మంది సభ్యత్వాలు చేయించిన వారికే పార్టీ టికెట్ ఇస్తామన్నారు పాల్. లకారం ట్యాంక్ బండ్ పై సెల్ఫీ ఖమ్మంను ఆవిష్కరించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ లాగే లకారం చెరువును అందంగా తీర్చిదిద్దామని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ది పెద్దపీట వేస్తోందని, ఖమ్మంను పర్యాటకంగా మరింత అభివృద్ది చేస్తున్నామని పువ్వాడ అజయ్ అన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా పర్యాటకుల సంఖ్య పెరిగేలా చర్యలు చేపడతామన్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ల అంశం చారిత్రాత్మక ఘట్టమన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. కడప జిల్లా రాయచోటిలో జరిగిన నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఇచ్చిన ప్రతి హామీని మోదీ నెరవేరుస్తున్నారని అన్నారు. రైతు సంక్షేమం, యువతకు ఉపాధి, అంతర్జాతీయ సంబంధాలు మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. మోదీ పాలన చూసి ఓర్వలేక కాంగ్రెస్ అసత్య ఆరోపణలు చేస్తుందని విమర్శించారు ఆయన. 4 ఏళ్ల పాటు కేంద్రంతో జతకట్టి రాష్ట్రానికి కావాల్సిన పనులన్నీ చేయించుకున్న సీఎం చంద్రబాబు ఎన్నికలు సమీపించే సమయంలో ప్లేట్ ఫిరాయించారని మండిపడ్డారు సత్యకుమార్. యాదాద్రి భువనగిరి జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. 3 విడతలుగా మొత్తం 400 పంచాయతీ గ్రామాల్లో 3,484 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో మొత్తం 16 మండలాలకు మొదటి విడతలో 124 గ్రామ పంచాయతీల్లోని 1,050 వార్డులకు ఈ నెల 21న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 10న నామినేషన్ల స్క్రూటినీ, 21న ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. చిత్తూరు జిల్లా నగరిలోని సత్రవాడలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమం రసాభాసగా మారింది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా త్రాగునీటి సమస్యను పరిష్కరించలేదని ఆగ్రహించిన మహిళలు ఏకంగా ఖాళీ బిందెలతో అధికారుల ముందు నిలబడి నిరసన తెలిపారు. అంతేకాదు, వారి టేబుల్ మీద బిందెలు పెట్టి మరీ నిలదీశారు. దీంతో అక్కడున్న అధికారులు, టీడీపీ నేతలు అవాక్కయ్యారు. త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తేనే జన్మభూమి జరపడం కుదురుతుందని, లేదంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని మండిపడ్డారు. అధికారులు జోక్యం చేసుకుని సర్ది చెప్పినా మహిళలు వినిపించుకోలేదు. జన్మభూమి పూర్తయ్యేలోగా త్రాగునీరు రాకుంటే తమ సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు.
చిత్తూరు జిల్లా సదు మండలంలో జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. టీడీపీ వైసీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఓ వైసీపీ కార్యకర్త ఎస్ఐపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. దీంతో రెండు వర్గాలు పీఎస్ ఎదుట ఆందోళనకు దిగాయి. వైసీపీ దాడిలో పలువురు టీడీపీ నేతలకు గాయాలయ్యాయి. మరోవైపు బిఎన్ కంగ్రిడ మండలంలోని కారణి, పరస్తూరు గ్రామాల రైతులు జన్మభూమి సభలను అడ్డుకున్నారు. ఉబ్బలమడుగు రిజర్వాయర్ నుంచి నీటిని తమ పొలాలకు వదలాలని డిమాండ్ చేశారు. వదలాలని వారు డిమాండ్ చేసిన తర్వాత దీంతో పోలీసులు బందోబస్తు మధ్య జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు అధికారులు. నెల్లూరు జిల్లా కలెక్టర్ ఛాంబర్ ఎదుట శాంతియుత ధర్నాకు దిగారు చుక్కల భూముల రైతులు. తమకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. దిగొచ్చిన అధికారులు వారం రోజుల తరువాత చర్చలు జరిపి పరిష్కారం చూపుతామని హామీనిచ్చారు. ఆందోళన చేస్తున్న రైతులకు స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మద్దతిచ్చారు. చుక్కల భూముల సమస్యకు లింక్ డాక్యుమెంట్ పేరుతో వేధించడం సరికాదన్నారు. అధికారుల సమస్యను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు శ్రీధర్ రెడ్డి. ఈ నెల 31లోగా శెట్టి బలిజ కార్పొరేషన్ పై ప్రకటన చేయకుంటే దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు శెట్టి బలిజ రాష్ట్ర ప్రతినిధులు. రాజమండ్రిలో జరిగిన శెట్టి బలిజ రాష్ట్ర ప్రతినిధుల సమావేశంలో తీర్మానించారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయకుంటే టీడీపీకి ఎన్నికల్లో గుణపాఠం చెబుతామన్నారు. ఏ పార్టీకి తమకు కార్పొరేషన్ ఏర్పాటుకు హామీ ఇస్తుందో వారికే తమ మద్దతు ఉంటుందన్నారు ప్రతినిధులు. 31లోగా ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కడప జిల్లా రైల్వే కోడూరులో హార్టికల్చర్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అనంతరాజుపేట హార్టికల్చర్లో ఉద్యోగాలు తమకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మా ప్రాంతంలో మాకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 13 రోజులుగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కాలేజ్ గేటు ముందు బైఠాయించారు. సిబ్బంది లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలన్నారు విద్యార్థులు. లేని పక్షంలో ఆందోళనని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాలేజీకి ఇన్ఛార్జ్ సార్లు వచ్చేసి వాళ్ళతో మాట్లాడినారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లా పుంగనూరులో అయ్యప్ప భక్తులు ధర్నాకు దిగారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలు మానుకోవాలన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరారు అయ్యప్ప భక్తులు. భక్తుల మనోభావాలను గౌరవించని ప్రభుత్వాన్ని అక్కడ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. 50 ఏళ్లలోపు మహిళలకు ఎన్నో ఏళ్లుగా ప్రవేశం లేదని, అది అనాదిగా వస్తున్న ఆచారమని అన్నారు. అయ్యప్ప స్వామి దీక్ష హిందువుల సాంప్రదాయానికి ప్రతీక అని, ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని అన్నారు భక్తులు. కేరళ ప్రభుత్వం హిందువుల విశ్వాసాలు దెబ్బతీస్తోందని ఆరోపిస్తూ సేవ్ శబరిమల పేరుతో ర్యాలీ నిర్వహించింది బీజేపీ. సర్కస్ గ్రౌండ్ నుంచి కరీంనగర్ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించింది. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలను పోలీసులే దగ్గరుండి పంపించి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మద్దిరాల తాండాలో దారుణం జరిగింది. కోడిగుడ్ల పంపిణీ విషయంలో జరిగిన గొడవ గర్భిణికి అబార్షన్ అయ్యేలా చేసింది. బదావత్ పద్మ అనే మహిళ 6 నెలల గర్భవతి. ఆమెకు కొద్ది రోజులుగా అంగన్వాడీ సెంటర్ నుంచి కోడిగుడ్లు అందడం లేదు. ఇదే విషయంపై అంగన్వాడీ ఆయాను నిలదీసింది. ఆ గొడవ కాస్త ముదరడంతో
పద్మపై ఆయా దాడి చేసింది. దీంతో విపరీతమైన రక్తస్రావంతో అబార్షన్ అయింది. వెంటనే పద్మను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికుడిని తీవ్రంగా కలిచివేసింది. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మారంపల్లికి చెందిన దళితులు ఆందోళనకు దిగారు. 80 దళిత కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ బహిష్కరించడంపై మండిపడ్డారు. దళిత కుటుంబాలను బహిష్కరించడాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములుయ్య గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామ కమిటీ సభ్యులు అడ్డుకున్నారని దళితులు ఆరోపించారు. కమిటీ ఆగడాలు శృతిమించుతున్నాయంటూ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దళితులు ఆందోళన చేస్తుంటే కమిటీ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. తాము ఎవరినీ కించపరచలేదని, కావాలనే కొన్ని శక్తులు గ్రామాన్ని డ్యామేజ్ చేస్తున్నాయని మండిపడ్డారు. ఇరువురి ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీన్లోకి ఎంటైన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. గ్రామ పంచాయతీగా అన్ని అర్హతలు ఉన్నా రాజకీయంగా వివక్ష చూపిస్తున్నారంటూ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట గిరిజనులు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. మద్దిరాల, మందాలం, చిన్నమిల గ్రామ పంచాయతీ ఆవాసంలో ఉన్న గుట్టకాడి తాండా, సట్రాం తాండా, సాలుం తాండాలో 450 మంది జనాభా ఉండగా వీరిలో 240 మంది ఓటర్లున్నారు. తాండాలను పంచాయతీలుగా మారుస్తామనే ప్రభుత్వ ప్రకటనతో తాము చాలా సంతోషించామని, కానీ మాకు మాత్రం నిరాశ మిగిలిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు స్థానిక అధికారులతో కుమ్మక్కై తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. తమకంటే తక్కువ జనాభా ఉన్న సమీప తూర్పు తాండాను గ్రామ పంచాయతీగా ఎలా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామని, ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలి అంటూ జాయింట్ కలెక్టర్కు తాండావాసులు వినతి పత్రాన్ని అందించారు. సిద్దిపేట, గజ్వేల్లోని పలు డివిజన్లలో భూసేకరణ పరిహార చెక్కుల పంపిణీ చేశారు రెవెన్యూ అధికారులు. మొదటి రోజు 69 మంది భూ నిర్వాసితులు 213.9 ఎకరాల మేర స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వానికి అప్పగించగా వారికి దాదాపు 16,50,00,000 మేర పరిహార చెక్కులను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జాయింట్ కలెక్టర్ పద్మాకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని రకాలుగా తమకు న్యాయం జరుగుతోందన్నారు వేములఘాట్ గ్రామస్తులు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూసేకరణకు చట్ట పరిధిలో న్యాయపరమైన పరిహారాన్ని ఇచ్చారని అన్నారు. అందుకే గ్రామస్తులమంతా ఆకర్షితులమై ప్రభుత్వానికి సమ్మతం తెలిపామన్నారు.